మరి మరొక కొత్త పుస్తకంలోకి ఈ రోజు నుంచి మనం వెళ్దాము. అది అమర్తిథి లోపల ఎంత ఎంత వీలుంటే మనం అంత చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అందరికీ జై బాబా అండి. ఇంకో కొత్త పుస్తకాన్ని చదువుకోబోతున్నాం ఈ రోజు నుంచి. వెన్ హీ టేక్స్ ఓవర్, అది ఆయనే తీసుకున్నప్పుడు, బాధ్యతని బాబా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చిన్న చిన్న కథల ద్వారా మనము తెలుసుకోబోతున్నాము. ఇది బాలనాథ్ గారు రాసినటువంటి పుస్తకము. అవతార్ మెహర్ బాబా వెన్ హీ టేక్స్ ఓవర్ అనే దాని టైటిల్. ఇప్పుడు రజని నమో మెహర్ బాబా ప్రారంభిస్తారు. దాని తర్వాత మనము ఈ పుస్తక పఠనంలోనికి వెళదాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా రజని. జై బాబా. ఉమారాణి గారు ముందు బిలవెడ్ గాడ్ ప్రేయర్ చేసి అప్పుడు నమో మెహర్ బాబా పాడతాను. తప్పకుండా. జై బాబా. బిలవెడ్ గాడ్, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహేరు బాబా, జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావనా నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషాద్వార్గము అంతరి అనుగ్రహింతుము నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా రజని. చక్కటి ప్రారంభ గీతంతో ఈ ప్రోగ్రాం మనము మొదలు పెట్టబోతున్నాము. అందుకు మీకు చక్కటి పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అందరికీ జై బాబా అండి. మనము ఇప్పుడు చెప్పుకున్న మాదిరిగానే మరొక కొత్త పుస్తకాన్ని మనం చదువుకోబోతున్నాము. కొత్తదంటే రీప్రింట్ చేసిన పుస్తకము. చాలా రోజుల తర్వాత మనం చదువుకుంటున్నాం మళ్ళీ. ఇదివరకు అందరం ఈ పుస్తకం చదువుకున్న వాళ్ళమే. కాకపోతే బాబా విషయాలు ఎన్నిసార్లు చర్చించుకున్నా మనకి కొత్తగానే ఉంటాయి, అందులో మటుకు సందేహం లేదు. అయితే మొట్టమొదట ఎకనాలెడ్జ్మెంట్స్ గురించి చెప్పుకున్నా. ఎకనాలెడ్జ్మెంట్స్ అంటే ఈ పుస్తకాన్ని తీసుకున్న విధానము అది చెప్పుకోవడం అన్నమాట. అయితే వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ, పర్మిషన్ ఇచ్చినందుకు చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్తూ మొట్టమొదట్లో దీన్ని ప్రారంభించారు. అది రీప్రింట్ చేయడానికి ఇచ్చిన పర్మిషన్ కి గాను
వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ ఈ బీకన్ హిల్ NSW ఆస్ట్రేలియా వాళ్ళు మెహర్ హౌస్ పబ్లికేషన్స్ వాళ్ళు మొట్టమొదటిగా ఈ బాలనాథ్ గారి బుక్ ని ప్రింట్ చేశారు. దానికి మళ్ళీ పర్మిషన్ ఇచ్చినందుకు గాను మనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ మొట్టమొదటిగా ఏమంటున్నారంటే, మేము గ్రేట్ఫుల్ థ్యాంక్స్ టు బ్రదర్ బాలనాథ్ ఫర్ ద పర్మిషన్ గివెన్ టు అండర్టేక్ రీప్రింటింగ్ ఆఫ్ దిస్ బుక్. ఈ రీప్రింట్ చేయడానికి గాను బాలనాథ్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ కి థ్యాంక్స్ చెబుతూ, అది తర్వాత ఆయన కాన్స్టెంట్ గైడెన్స్ కూడా ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది ఇవన్నీ పుస్తకం ప్రింట్ చేయడానికి. ఈ బాబా వర్క్ చేసినందుకు గాను ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ఎంతో మంది చేతులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎంతో మంది హృదయాన్ని పెట్టి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి సహాయపడ్డారు. కొంతమంది పేర్లు చెప్పుకోవాలంటే ఆర్ అనంతరెడ్డి, డాక్టర్ గోకరణ్ శ్రీవాత్సవ్, తర్వాత మార్క్ కెల్లర్ అన్న అతను, బ్రదర్ స్టీవ్ క్లీన్ ఫర్ దేర్ వాల్యుబుల్ అసిస్టెంట్స్. వాళ్ళందరూ ఎంతో సహాయం చేయగా ప్రూఫ్ రీడింగ్ అదంతా వాళ్ళు చేశారు, దానికి చాలా సహాయం చేశారు వాళ్ళు. స్పెల్లింగ్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఈ ఫైనల్ ప్రూఫ్ రావడానికి ఇంతమంది సహాయపడితేనే అది వచ్చింది. తర్వాత మా సిన్సియర్ అక్నాలెడ్జ్మెంట్స్ మళ్ళీ గ్లో ఇంటర్నేషనల్ కి, ఎందుకంటే బాబా పిక్చర్స్ అందులోంచి తీసుకున్నారు. ఫ్రంట్ పేజ్ కవర్ బాబా పిక్చర్ తీసుకున్నందుకు గ్లో ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ పిక్చర్ కూడా నేను మీకు పెడతాను మళ్ళీ. ఇంకా థ్యాంక్స్ ఎవరికంటే ఆంజనేయులు గారికి, మెహర్ గ్రాఫిక్స్ హూ డిజైన్ ద ఫ్రంట్ కవర్ అండ్ ఆల్సో ప్రింటర్ ఆఫ్ దిస్ బుక్. ఈ బుక్ ప్రింట్ చేసిన వాళ్ళకి, తర్వాత ఫ్రంట్ కవర్ డిజైన్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నారు. పబ్లిషర్ ఇదంతా చెప్పేది. తర్వాత సిన్సియర్ థ్యాంక్స్ టు సిస్టర్ రేవతి ఫర్ హర్ ట్రెమెండస్ కంప్యూటరైజ్డ్ DTP వర్క్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద ఫైనల్ కాపీ ఆఫ్ ద స్క్రిప్ట్. రేవతి ఎవరో కాదు, మన మెహర్ చంద్ భార్య. ఆవిడ ఇదంతా కూడా డిజిటలైజ్ చేశారు ఈ బుక్ కంప్యూటర్ మీద. ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకా నోరీ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తూ, వేరే వాళ్ళందరినీ కూడా వాళ్ళు వేరే వాళ్ళతో సహా వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఆ పబ్లిషర్ కి హెల్ప్ చేసినందుకు నోరీ ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. We express our sincere gratitude to the Mandali of our beloved Baba at Mehrazad. అలాగే మెహరాజాద్ మండలి వాళ్ళందరికి కూడా సిన్సియర్ థ్యాంక్స్ చెప్తున్నాము అంటూ ఉన్నారు. ఆ తర్వాత చిట్ట చివరగా మనందరం కూడా బిలవెడ్ మెహర్ బాబాకి ఈ ఆపర్చునిటీ, ఈ అవకాశాన్ని మనకి పబ్లిష్ చేసుకోవడానికి బుక్ విషయంలో ఇచ్చినందుకు ఆయనకి సదా మన వందనాలు అని చెప్తూ ఇక్కడ రాశారు. ఇది 96లో ప్రింట్ అయింది. అంతకుముందు ఎప్పుడోనో ప్రింట్ చేశారు ఈ బుక్. అయితే ఇక్కడ ప్రీఫేజ్ అంటే తొలి పలుకు ఏమని చెప్తున్నారంటే, ఇది మెహర్ బాబా మన ప్రేమ గురించి తెలుసుకోవడానికి, ఇతరులకి ప్రేమను పంచడానికి కూడా ఇది ఈ సీజన్ అంటే అటువంటి వసంతకాలం ఇది షేరింగ్ చేసుకోవడానికి అని చెప్తున్నారు. వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ఈస్ త్రూ దీస్ స్టోరీస్. ఆ ప్రేమని పంచుకునే విధం ఎలా అంటే ఈ కథల ద్వారా, ఈ చిన్న చిన్న కథల ద్వారా అని అవన్నీ ఒక దగ్గర కూర్చి ప్రింట్ చేసినటువంటి విషయం చెప్తూ అవన్నీ ఒక దగ్గర కంపైల్ చేశారు. అయితే ఆ విషయంలో ఒక మాట ఏం చెప్తున్నానంటే, మెహర్ బాబా ఇస్ ది అవతార్, నాట్ టు కన్విన్స్ ఎనీవన్ దట్ మెహర్ బాబా ఇస్ ది అవతార్. ఈ స్టోరీస్ ద్వారా బాబాయే అవతారం అని ఎవరికి కన్విన్స్ చేయవలసిన విధంగా మాత్రం చేసింది కాదు, అలాగని ఒకళ్ళ మెప్పుని పొందడానికి కూడా చేసింది కాదు. ఆయన మిరాకిల్స్ ద్వారా ఇవన్నీ వాళ్ళు ఏదో నమ్మేస్తారు బాబాని, వాళ్ళు ఏదో చేస్తారని కాదు. సింప్లీ షేర్ ఆయన అన్కండిషనల్ లవ్, ఏదైతే కండిషన్ లేనటువంటి ప్రేమ ఉందో ఆ ప్రేమని పంచుకోవడానికి మాత్రమే ఇందులో స్టోరీస్ ఇవ్వడం జరిగింది. అది ఆ ఇవ్వడం అనేది ఒక గ్రేటెస్ట్ మిరాకిల్ అంటున్నారు. ఇంతవరకు మిరాకిల్ లేదు అన్నారు, ఇంతవరకు మిరాకిల్ లేదన్నారు. ఆ ఇవ్వడం అనేదే ఒక గొప్ప మిరాకిల్ అని చెప్తున్నారు. జై బాబా. ఇప్పుడు సరిగా ఉందండి వాయిస్? హలో, వినబడుతుందా? హలో, క్లియర్ గా ఉందా అక్క? వినపడుతుందండి, వినపడుతుంది.
జై బాబా. ఇక్కడ ఎవరో ఇచ్చారు లో వాయిస్ అని, అందుకని. అయితే బాబా విషయానికి వస్తే, బాబా ప్రేమ అనేది అనేక విధాలుగా బయటపడుతూ ఉంటుంది. అది అనంతమైనటువంటిది. ఆ ప్రేమ సహజమైన ప్రేమ. అది మనని బాబాకి దగ్గరగా చేరుస్తుంది. అయితే బాబా ఏం చెప్తారు అంటే, ఒక పర్సనల్ లాంగ్వేజ్ ఉంటుంది బాబాకి మనకి మధ్యలో. ఒక ఎవరి కాళ్ళకి అనుభవంలోకి వచ్చేటువంటి ఒక పర్సనల్ లాంగ్వేజ్, స్వాభావికంగా తనదైన లాంగ్వేజ్ మనతోటి ఉంటుంది. అది ఒక్కొక్కళ్ళకి భిన్నంగా కూడా ఉంటుంది. మీతో బాబా పరిచయం వేరుగా ఉంటుంది, నాతో బాబా పరిచయం వేరుగా ఉంటుంది, నాతో రియాక్ట్ అయ్యే విధం వేరుగా ఉంటుంది, మీతో రియాక్ట్ అయ్యే విధం వేరుగా ఉంటుంది. అది అందరికీ ఒకేలాగా ఉంటుందని మనం చెప్పలేము. అయితే ఈ ఈ విభిన్నమైన పద్ధతి ఏదైతే ఉందో అది మనకి అనేక రకాలుగా ఈ కింద ఇవ్వబడిన, ఈ పుస్తకంలో ఇవ్వబడిన స్టోరీస్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి బాబా ఏమన్నారంటే, ఐ డ్రా మై డియర్ వన్స్ టు మీ ఇన్ మై ఓన్ వేస్. నాదైన పద్ధతిలోనే నా వాళ్ళని నేను నా దగ్గరికి రప్పించుకుంటాను అని బాబా ప్రత్యేకంగా చెప్పిన కోట్ ఇక్కడ ఇచ్చారు. సమ్ టైమ్స్ దీస్ వేస్ సీమ్ జాయ్ఫుల్. కొన్నిసార్లు ఇది చాలా ఆనందకరంగా ఉంటాయి, కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి, కొన్నిసార్లు చాలా కానీ అవి ఎప్పుడు కూడా చెడుపు చేసేవి మాత్రం కాదు. ఎంత బాధ ఉన్నా, ఎంత ఆనందంలో ఉన్నా బాబా తను పిలుచుకునే విధానం వేరుగా ఉంటుంది. ఈ స్టోరీస్ తర్వాత ఎప్పుడు కూడా చెడుపు చేయవు. ఆన్ ద కాంట్రరీ, దే ఆర్ ద గిఫ్ట్స్ టు హెల్ప్ అస్ రిమెంబర్ హిమ్ మోర్ ఆఫెన్. ఆ విధంగానే కాకుండా ఇది ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్స్ మనకి, ఆయన ఎంత విధంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఆ విధంగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండేటువంటి గిఫ్ట్స్ ఇవి. వన్స్ టు అ స్మాల్ గ్రూప్ గ్యాదర్డ్ అబౌట్ హిమ్, బాబా క్యాజువలీ కన్వేడ్. చాలా సామాన్యంగా బాబా ఒకసారి ఒక గ్రూప్ కి చెప్పారంట, టు రిజాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ రిమెంబర్ మీ హోల్ హార్టెడ్లీ. మీ బాధలన్నీ తొలగిపోవాలి అని అంటే నన్ను హృదయపూర్తిగా మీరు గుర్తుంచుకోండి. When we lovingly think of Baba more and more, our hearts open and are filled with his divine presence. మనము ప్రేమతో గనక బాబాని బాబా గురించి ఆలోచించినట్లయితే, బాబాని గుర్తుంచుకున్నట్లయితే, అక్కడ ఒక క్లాస్ పెట్టారు మనకంటే, ఒక కారణం పెట్టారు. ప్రేమ అనేది ఉండాలి అందులో. ప్రేమతో మనం కనుక బాబాని తలుచుకున్నట్లయితే మన హృదయాలు విప్పారి అందులో బాబా ప్రేమ, డివైన్ ప్రెజెన్స్ అనేది, దివ్యత్వం అనేది మనకి చాలా ఉంటుంది లోపల. వి బిగిన్ టు ఫీల్ దెన్, అది దాన్ని అప్పుడు మనం అనుభవించగలుగుతాము. దట్ గాడ్స్ లవ్, ఆ విధమైన భగవంతుడి ప్రేమని. అవతార్ ఈజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. దట్ గాడ్ ఈజ్ లవ్. ఎవరైతే భగవంతుడు మానవ రూపధారి కిందకి దిగాడో ఆ హ్యూమన్ ఫామ్, అటువంటి భగవంతుడిని మనము పొందగలుగుతాము. అటువంటి భగవంతుడిని మనము ఫీల్ అవ్వగలుగుతాం. మన హృదయాల్లో ఆయన గురించి మనకి తెలుస్తుంది. దిస్ రికగ్నిషన్ హెల్ప్స్ అస్ ట్రై టు ప్లీజ్ ద అవతార్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. ఏ విధంగా అయితే ఈ గుర్తింపు మనకి లభిస్తుందో, ఆ గుర్తింపు మనకి ఏ విధంగా సహాయపడుతుందట, ఏ విధంగా అంటే బాబాని మన నిత్య జీవితంలో మనం అనుభవించగలుగుతాము బాబాని. అలానే అండ్ మోర్ వి గివ్ ఇన్ టు హిమ్, ఎప్పుడైతే బాబాకి మన ప్రేమని ఇవ్వగలుగుతామో, ఇవ్వడం మొదలు పెడతామో, అప్పుడు ద మోర్ హీ టేక్స్ ఓవర్. మనము ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఏంటి వాళ్ళంటే, వెన్ హీ టేక్స్ ఓవర్. మనం ఎంతగా బాబాని అభిమానించి ప్రేమించి ఎంతగా బాబాకి మనను మనము అర్పణ చేసుకోగలుగుతామో అంత ఎక్కువగా, దానికంటే ఎక్కువగా బాబా మనని తీసుకుంటారు. మన ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా వెన్ హీ టేక్స్ ఓవర్ అంటే ఆయనే మన బాధ్యత తీసుకున్నప్పుడు. we find now that he is not just with us but also actively guiding and directing our lives. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది దీని ద్వారా అంటే, బాబా ఊరికి మనతో ఉండడమే కాదు, ఆయన మన జీవితాల్ని అలా నడిపిస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు, తర్వాత డైరెక్ట్ చేస్తుంటారు. మన జీవితాల్ని డైరెక్ట్ చేసేది కూడా ఆయనే. మే those stories give off a whiff of the fragrance of Meher Baba's ever abiding presence. ఈ కథల ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఈ కథలు మనకి ఏమి ఇస్తాయంటే, ఆయన ప్రేమ అనే సువాసన మనకి ఎప్పటికీ అందుతుంది. అది మన ఎప్పుడు బంధించి ఉంచుతుంది. ఎవర్ అబైడింగ్ ప్రెజెన్స్, ఆయన ఉనికి అనేది మన ఎప్పుడు బంధించి ఉంటుంది అని చెప్తూ చివరికి బాలనాథ్ గారు ఏమంటున్నారంటే, ఇన్ హిస్ లవ్
when he takes over. What a splendid surprise in his love. ఆయన ప్రేమలో ఆయన మనల్ని తీసుకున్నప్పుడు వాట్ ఎ స్ప్లెండిడ్ సర్ప్రైజ్, అది ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయము. వాట్ ఎ గ్లోరియస్ డే వెన్ హిస్ లవ్ డాన్స్ ఇన్ అవర్ హార్ట్ స్కైస్. మన హృదయం అనే ఆకాశంలో ఆయన ప్రేమ అలా తొంగి చూస్తుంది మనని. డాన్స్ అంటే సాయంత్రం సంధ్యా వేళ అన్నట్టు. అది ఎంతగా వెలుతునిస్తుంది, ఎంత వెలుగు, ఎంత మంచి అందమైన రోజు అవుతుంది ఆ రోజు. ఆయనే మన ప్రేమని తీసుకుని మన హృదయం అనే ఆకాశంలో ఆయన ప్రేమ ప్రశంసినప్పుడు, ఆ ప్రేమ అలా వెలిగినప్పుడు మనకి ఎంత అందమైన రోజు అవుతుంది ఆ రోజు అని చెప్తున్నారు ఇక్కడ. మెహరాజాద్ లో July 10th, 1988 ఇచ్చినటువంటి సందేశము బాలనాథ్ గారి ద్వారా. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ మనకి అవతార్ అంటే ఏంటని ఇచ్చారు. అది కొంచెం దానికి కొద్దిగా ప్రిపరేషన్ అవసరము. నేను అనుకుంటాను అది అచ్చంగా ట్రాన్స్లేట్ చేసుకొని చెప్తేనే దాని అందం మనకి బాగుంటుంది. తర్వాత బాబా గురించి జీవిత చరిత్ర ఇచ్చారు. అది కూడా ఒక రోజు ఎప్పుడో చదువుకున్నాము. నెక్స్ట్ ఇక మనకి ఇవైతే మెసేజెస్ కూడా ఇచ్చారండి ఇక్కడ. అది మెసేజెస్ కూడా మనం తరచూ చూసుకునే, రోజుకు ఒక మెసేజ్ చొప్పున చెప్పుకుని ఒక కథలోకి వెళ్దాం మనం. అయితే మొట్టమొదటి మెసేజ్, ఐ బిలాంగ్ టు నో రిలీజన్, ఎవ్రీ రిలీజన్ బిలాంగ్స్ టు మీ. మై ఓన్ పర్సనల్ రిలీజన్ ఈజ్ ఆఫ్ మై బీయింగ్ ది ఏన్షియంట్ ఇన్ఫినిట్ వన్. నా సొంత ఇది రిలీజన్, మతం ఏది ఉందో అదైతే అదేంటంటే నేను ఏన్షియంట్ వన్, పురాణ పురుషుణ్ణి, ఇన్ఫినిట్ వన్ అది అనంతుని అన్న మాట కింద వస్తుంది. ఐ టీచ్ టు ఆల్ ఈజ్ లవ్ ఫర్ గాడ్. నేను అందరికీ ఏం చెప్తాను, ప్రేమించమని నేను బోధిస్తున్నాను. దిస్ లవ్ కెన్ బి ప్రాక్టీస్డ్ బై ఎనీ వన్. ఈ ప్రేమ ఎవరైనా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైనా ఎక్కువ లేదు, తక్కువ కానీ, బీదవాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, బై ఎనీ వన్, హై, లో, రిచ్ అండ్ పువర్, అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఎవ్రీ కాస్ట్ అండ్ క్రీడ్ కెన్ లవ్ గాడ్. ప్రతి మతం వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు కూడా ఇవన్నీ నన్ను ప్రేమించవచ్చు అని ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం చదివాము ఈరోజు. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చి, డోంట్ యూ ట్రస్ట్ మీ, నువ్వు నన్ను నమ్మవా. అయితే అతను ఎవరైతే రాశాడో అతని పేరు ఎంఎల్ డగన్. అతను ఏం చెప్తున్నారో చూద్దాం. ఐ వేకప్ ఎట్ 2 o'clock in the middle of the night. నేను అర్ధరాత్రి 2ంటికి లేచాను. నా లోపల చాలా ప్రశాంతంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. తర్వాత ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది చాలా వెలుగుతోటి, షైనింగ్ ఎనర్జీ లాగా ఉంది. అంటే అంత ప్రశాంతంగా ఉంది అని చెప్పడం. ఐ నో బాబా ఇస్ ద ట్రూత్. నాకు తెలుసు భగవంతుడు, బాబా ఈజ్ సత్యము. అండ్ హీ ఈస్ ద ట్రూత్ ఇన్ మీ. ఆయనే నాలో ఉన్న సత్యం కూడా. ఇన్ దిస్ ట్రూత్ ఐ కెన్ లివ్ ఎ వండర్ఫుల్ క్రియేటివ్ లైఫ్. అయితే ఈ సత్యంలో నేను ఒక చక్కటి జీవితాన్ని చూడగలను. తర్వాత క్రియేటివ్ లైఫ్ అంటే ఒక ఆర్ట్ మూలంగా ఉన్న లైఫ్, ఆర్ట్ లా ఉన్న లైఫ్. క్రియేటివ్ అంటే అది మనం తయారు చేసుకున్నటువంటి జీవితం. అండ్ వర్క్ ఫర్ హిస్ వర్క్, అండ్ ఆయన కోసం నేను పని చేయాలి. ఫర్ అబౌట్ 2 hours ఐ మీన్ దిస్ ప్యూర్ హ్యాపీనెస్. 2 గంటల పాటు ఇదే సంతోషంలో అలా ఉన్నాయంట. ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ ది గివ్ అండ్ టేక్ ఆఫ్ పొలారిటీస్. అన్ని ఇవ్వడాలు తీసుకోవడాలు ఇవన్నీ లేకుండా వాటన్నిటికీ అతీతంగా చాలా ఫ్రీగా, చాలా సులభంగా ఉన్నట్టు ఉంది నా జీవితం. దీస్ ఆర్ ద వర్డ్స్ రిటన్ బై వాల్టర్ మర్టిన్స్. ఆ వాల్టర్ మర్టిన్స్ అనేటువంటి ఆయన రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఐ వేకప్ ఎట్ 2 o'clock in the middle of the night. My inner being is clear, calm, of shining energy. I know Baba is the truth and he is the truth in me. In this truth, I can live a wonderful creative life and work for his work. For about 2 hours, I'm in this pure happiness, freed from all the give and take of polarities. These are the words written by Walter Martins, one of Meher Baba's earliest Swiss disciples, after the first day of his stay at Meherabad in November 38. November 38 లో వచ్చినప్పుడు ఈ వాల్టర్ మర్టిన్స్ అనే ఆయన తను రాసుకున్నటువంటి మాటలు ఇవన్నీ బాబా గురించి. మెహర్ బాబాని ఫస్ట్ కలిసినప్పుడు ఉన్నటువంటి స్విట్జర్లాండ్ డిసైపుల్ అన్నమాట.
ఈ వాల్టర్ బాబాని 1933లో కలిశాడు. తర్వాత ఆయన భార్య హేదీ కూడా బాబాని కలిసింది. వీళ్ళిద్దరు కూడా బాబాని అమితంగా ప్రేమించేవాళ్ళు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా బాబా ఎప్పుడు యూరోప్ వెళ్ళినా 1934-37 మధ్యలో చాలా వారాలు వీళ్ళతో గడిపేవాళ్ళట బాబా. అది ఎక్కడంటే ఇన్ ద మర్టిన్స్ లవ్లీ హౌస్ ఇన్ జూరిచ్ లో మర్టిన్కి ఒక ఇల్లు ఉండేది. వాళ్ళ ఇంట్లో బాబా అనేక వారాలు అక్కడికి వెళ్ళినప్పుడు, స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు వాళ్ళని కలవడం కూడా, యూరోప్ వెళ్ళినప్పుడు కలవడం కూడా జరిగింది. అయితే నేను చాలా స్టోరీస్ విన్నాను హేదీ గురించి, లవ్ ఫర్ బాబా అని. అంటే బహుశా ఇదంతా బాలనాథ్ గారు చెప్తున్నారు మనకి. అనేక రకమైన ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు బాబా తోటి ఇండియాలో, స్విట్జర్లాండ్ లో. 1980లో స్టేట్స్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నా పిల్గ్రిమేజ్ మెహరాబాద్కి, మళ్ళీ మనకి ఈయన చెప్తున్నారు మర్టిన్, మెహరాబాద్కి వచ్చేటప్పుడు పిల్గ్రిమేజ్కి వచ్చాను 1980లో అని చెప్తున్నారు. I decided to see Hedi in Switzerland, although I knew she was not in good health. మెహరాబాద్ నుంచి పిల్గ్రిమేజ్ అయిపోయిన తర్వాత మెహరాబాద్కి వెళ్ళేటప్పుడు భార్యను చూసి వెళ్దామని వెళ్తున్నాడు. మెహరాబాద్ నుంచి రిటర్న్ వెళ్తున్నాడు అతను. భార్యను చూడడానికి వెళ్ళాడు. హేదీని చూద్దాం స్విట్జర్లాండ్ లో ఆన్ ద వే, స్టేట్స్కి వెళ్తూ ఆన్ ద వే చూద్దామని వెళ్తే ఆయనకి తెలుసు హేదీకి ఒంట్లో బాగాలేదని. అయితే ఆమె ఒక చిన్న టౌన్ లో ఉంటుంది, లుగానో అనే టౌన్ లో ఉంటుంది. ఆ బస్సు అక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. బస్సు పైకి కొండ మీదకి వెళ్ళాలి, వైండింగ్ అప్ ద రోడ్ టు హర్ హిల్ సైడ్ కంట్రీ హోమ్. ఆవిడ ఇంటికి వెళ్ళాలంటే అంత దూరం. అయితే అలా వెళ్తూ ఉంటే మంచి మంచి చెట్లు, మంచి మంచి పూలతో ఉన్నటువంటి ప్రదేశం అది. అటువంటి ప్రదేశంలోనే ఈమె హేదీ ఉంటా ఉంది. అయితే అప్పటి వరకు ఐ హ్యాడ్ ఓన్లీ నోన్ హేదీ మార్టిన్స్ త్రూ హర్ పిక్చర్స్. అప్పటి వరకు ఇవన్నీ కూడా నేను ఆ హేదీని ఆమె పిక్చర్స్ ద్వారానే నాకు తెలుసు, అంతవరకు ఆమెను చూడలేదు. అయితే 50 సంవత్సరాల తర్వాత ఆయన చూడడానికి వెళ్తున్నాడు 1980లో. ఎప్పుడో ఆవిడ గురించి విని, ఆవిడ గురించి తెలుసు నాకు కూడా. I had only known Hedi Martins through her pictures, those beautiful photos taken in Zurich. Zurich లో కూడా బాబా మనకి తెలిసిన విధంగా చాలా ఫోటోలు దిగారు. ఆ ఫోటోల ద్వారానే ఆవిడ పరిచయం. అంతవరకు ఆవిడని ఎప్పుడు నేను చూడలేదు. ఆవిడ పిల్లలు కూడా అలా కూర్చుని మెహర్ బాబా తోటి ఫోటోలు దిగారు అని చెప్తున్నారు. అది 1934. మంచి ట్రిప్, బాబా యూరోప్ ట్రిప్ వేసినప్పుడు ఫాలెన్ఫుల్ అనే ప్రదేశంలో ఆ దిగిన ఫోటోలు చూశాడు. ఆ ఫోటోల ద్వారా ఈ హేదీ అనే ఆవిడ ఆయనకి పరిచయం. అంతేగాని అంతవరకు అప్పుడెప్పుడు ఆమెను చూడలేదు. అయితే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 50 years later as I made my way toward her little cottage. వాళ్ళ ఇంటికి 50 సంవత్సరాల తర్వాత వెళ్ళడం జరిగింది. అయితే కొద్దిగా సిగ్గుపడ్డాడు ఇతను. ఎందుకు సిగ్గుపడ్డాడు అంటే చేతిలో ఏమీ లేదు వెళ్ళేటప్పుడు. మనం సాధారణంగా చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు మనం తీసుకుని వెళ్ళడం మనకు అలవాటు. అలాంటిది ఏమీ లేకుండా తీసుకుని వెళ్తున్నాను. సిగ్గుపడినా కూడా అక్కడ ఒక నిమిషం ఆగి ఆ వైల్డ్ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ కొండల దగ్గర ఉన్నటువంటి చెట్లకు వచ్చిన చిన్న చిన్న పువ్వుల్ని తీసుకొని ఒక బొకే లాగా తయారు చేస్తే ఆవిడ తీసుకెళ్ళడానికి రెడీ అయ్యి దిగాడు. అయితే బ్రాకెట్ లో ఏమంటున్నాడంటే, ఇట్ వాస్ టూ లేట్ టు థింక్ ఆఫ్ అదర్ గిఫ్ట్స్. ఇంకా అప్పుడు చివరికి వేరే గిఫ్ట్ గురించి ఆలోచించేటువంటి సమయం కూడా లేదు. The closest store for that was a long bus ride away. ఒక చిన్న షాప్కి వెళ్ళాలన్నా కూడా ఆ షాప్ చాలా దూరంలో ఉందన్నమాట. అందుకని అలా వెళ్ళడానికి కూడా అవ్వలేదు. హేదీస్ హౌస్ వాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అ కంట్రీ లేన్. ఈ హేదీ ఇల్లు అక్కడ చివర్లో ఉంది, ఆ సందు చివర్లో ఉంది. ఆ ఫ్లవర్స్ చేతికి తీసుకుని డోర్ కొట్టడము జరిగింది. తర్వాత ఆవిడ హాస్పిటల్ బెడ్ లో ఉంది, చాలా నీరసంగా ఉంది. వైట్ హెయిర్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు మొహం మీద అలా పడి షోల్డర్స్ మీద అలా ఉంది. షీ హ్యాడ్ సఫర్డ్ ఎ స్ట్రోక్ అండ్ కుడెంట్ వాక్. ఆవిడకి ఒక హార్ట్ అటాక్ వచ్చింది, ఆవిడ నడవలేకపోతుంది. కానీ ఎవరినైనా విజిట్ చేసే వాళ్ళని, విజిటర్స్ ని
ఆహ్వానించడంలో దానిలో మటుకు చాలా ప్రేమగా, చాలా అలర్ట్ గా ఉంటుంది ఆవిడ. అయితే ఆవిడ పద్ధతిలో చాలా చక్కగా ఈయన్ని ఆహ్వానించింది. ఇల్లంతా కూడా మంచి వెలుతురులో ఉంది. పెద్ద పిక్చర్ ఉంది విండోలో. అది ఎట్లా అంటే విండో తీస్తే బయటకి ఆ కొండలు, కోనలు అవన్నీ కూడా కనబడుతా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి వ్యాలీ అది కూడా చక్కగా హిల్ ఏరియా ఉంది. ఆ వ్యాలీ లోయ కనబడతా ఉంది. బాబా ఈ లోయ ఉన్న ప్రదేశాన్ని ఇది వరకు వచ్చారు అని చెప్తుంది. అందుకని ఆ ప్రదేశం అంత అందంగా ఉంది అంటున్నారు ఆయన. హెదీ వాంటెడ్ టు నో ఆల్ అబౌట్ మర్టిల్ బీచ్ గురించి. ఈ మిటిల్ బీచ్ గురించి తెలుసు అనుకుంటాను. అందుకని మర్టిల్ బీచ్ గురించి హెదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకుంది. అక్కడి నుంచి తెచ్చినటువంటి ఈ కొన్ని షెల్స్ అతను ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత తన స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టింది. ఈ ఒక చిన్న స్టోరీ 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చెప్పేసుకొని మనం ముగించుకున్నాం. 1938లో హెదీ బాబాని విజిట్ చేయడం జరిగింది ఇండియాలో. అది వేరే వెస్టర్న్ ఉమెన్ తోటి ఆవిడ బాబాని ఇండియాలో కలవడం జరిగింది. అది ఈవిడిది ఒక అసాధారణమైనటువంటి కేసు. బికాస్ షీ హ్యాడ్ 2 స్మాల్ చిల్డ్రన్ whom she had to leave behind in Switzerland. స్విట్జర్లాండ్ లో ఆ 2 పిల్లల్ని వదిలిపెట్టేసి తన బాబా దగ్గరికి రావడం జరిగింది. అయితే కొన్ని నెలలు ఇండియాలో ఆ విధంగా జరిగిన తర్వాత హేదీకి ఒక లెటర్ వస్తుంది ఆమె హస్బెండ్ నుంచి. ఏంటంటే పిల్లలు చాలా దిగాలతో ఉన్నారు, పిల్లలకి చాలా సుస్థి చేస్తుంది, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, డాక్టర్లు కూడా చాలా వరీడ్గా ఉన్నారు అండ్ అనేసి ఆ లెటర్ చదవడం మొదలుపెట్టి చదివింది. ఆమె చదివిన తర్వాత బెడ్ మూలకి అంచున కూర్చుని విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది. నవరీనా మ్యాచ్ వెళ్ళి అలా వెళ్ళడం, ఆ వైపుకు వెళ్ళడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హేదీ దగ్గరికి వచ్చి అయ్యో సారీ ఇలా అయిందా ఏంటి అని ఏడుస్తా ఉండి తర్వాత అని అంటుంది, హేదీ డార్లింగ్ వాట్ ఎవర్ ఈస్ ద మ్యాటర్ షీ ఆస్క్డ్. హేదీ షోడ్ హర్ ద లెటర్ అండ్ నవరీనా in no uncertain terms said, నోరినా అప్పుడు ఏం చేస్తుంది అది చూసి ఏ మాత్రము సందేహించకుండా ఆ ఉత్తరం చదివి ఏ మాత్రం సందేహించకుండా ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు సింపుల్ గా బాబా దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ తీసుకెళ్ళాలి, బాబాకి ఈ విషయాన్ని వెంటనే చెప్పు అన్నదంట. అంటే అప్పుడు హేదీ అలానే ఏడుస్తూ చేతిలో లెటర్ తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళింది. బాబాకి న్యూస్ చెప్పినప్పుడు బాబా తల ఇలా అడ్డంగా ఊపి అన్నారంట, తన వైపు ఇలా చూశారంట. చూసి బాబా ఏమన్నారు చూడండి, హేదీ when you first came to India, I said to put your family in my hands. Don't you trust me? నేను నీకు ఇండియా వచ్చినప్పుడు మొట్టమొదట ఏం చెప్పాను నేనేం చెప్పానంటే, నువ్వు బాబా దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ఫ్యామిలీ మొత్తం నా చేతిలో పెట్టమని చెప్పాను, అవునా కాదా? డోంట్ యూ ట్రస్ట్ మీ? నువ్వు నమ్మవా అంటే అప్పుడు హేదీ అంటుంది, లేదు బాబా నేను నిన్ను నమ్ముతాను, అలాంటిది ఏం లేదని. ఐ కెన్ సీ ద చిల్డ్రన్ నౌ. చూడు పిల్లలు నేను చూస్తున్నాను నేను అన్నారట బాబా. ఏం చెప్పారంటే బాబా ఒక మంచి చిరునవ్వుతోటి ఆయన జోక్ చేస్తున్నట్టుగా కంటిన్యూ చేస్తూ జోక్ చేస్తూ ఇలా చెప్పారంటే ఏమని, దే ఆర్ సిట్టింగ్ అండర్ లార్జ్ అంబ్రెల్లా అవుట్ ఇన్ ద గార్డెన్ విత్ దర్ గ్రాండ్ మదర్. వాళ్ళ అమ్మమ్మో నానమ్మో, బహుశా అమ్మమ్మ అయి ఉంటుంది, అమ్మమ్మతోటి చక్కగా పెద్ద అంబ్రెల్లా కింద గార్డెన్ లో కూర్చున్నారు, చిరునవ్వుతో ఎంత హాయిగా ఉన్నారు. ఆవిడేమో వాళ్ళకి చదువుతూ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యాడ్ హిస్ ఫింగర్ అప్ హిస్ నోస్. ఒక పిల్లవాడికి ఆ చేతి వేలు అలా ముక్కు మీద పెట్టుకున్నాడు. ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ గుడ్ లాఫ్. అందరూ నవ్వారంట బాబా అలా చెప్పేటప్పటికి. అందరూ నవ్వి హేదీ కూడా నవ్వేటట్టుగా చెప్పారు బాబా. హేదీ కూడా నవ్వింది. అప్పుడు ఆవిడకి ఎంతో రిలీఫ్ అనిపించింది అనమాట. అది అయిన తర్వాత ఆవిడకి హేదీకి ఇంకో లెటర్ వచ్చింది హస్బెండ్ దగ్గర నుంచి. ఏంటని, వాల్టర్ అష్యూర్డ్ హర్ దట్ చిల్డ్రన్ వర్ ఫైన్. ఆయన పిల్లలు బాగున్నారు, పిల్లలకి ఏ మాత్రము తేడా చేయలేదు, చాలా బాగున్నారు పిల్లలని ఒక ఫోటోగ్రాఫ్ పెట్టారట. ఆ ఉత్తరంతో పాటు ఏం చేశాడు మార్టిన్, ఒక ఫోటోగ్రాఫ్ పెట్టాడు. ఆ ఫోటోగ్రాఫ్ ఎలా ఉందంటే, పిల్లలు గార్డెన్ లో కూర్చుని వాళ్ళ అమ్మమ్మతోటి అంబ్రెల్లా కింద అలా కూర్చుని ఉన్నారు అని ఏ విధంగా అయితే బాబా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారో ఆ విధంగానే అలా ఉంది అని చెప్తున్నారు. బాబా డిస్క్రైబ్ చేసిన విధంగానే ఉంది.
అది ఆ వేలు, పిల్లవాడి వేలు కూడా అలా ముక్కు మీద ఉంది. ఈ విషయము చెప్పారు. ఇక్కడితోటి అలా చెప్తూ దీన్ని ముగించారు. అయితే దీనికి ఏం పేరు పెట్టారంటే డోంట్ యూ ట్రస్ట్ మీ, నువ్వు నన్ను నమ్మవా అని పెట్టారు. అది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఒక చిన్న కథ. చూద్దాం బాబా ఎంతవరకు పర్మిషన్ ఇస్తే అంతవరకు మనం అన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక్క నిమిషం అండి. జ్యోతి గారు మీరు హారతి ఇస్తారా బాబాకి? జ్యోతి గారు. జై బాబా. చెప్పండి, పాడండి. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप मई हिए जलाऊं निविड़ा अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम्हें चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में सजाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय प्रीतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय जय बाबा अंडी अंदरिकी जय बाबा अंडी उमाराणी गाరు జై బాబా. జై బాబా. జ్యోతి గారు చక్కగా హారతి బాబాకి ఇచ్చారు మీరు, మీకు ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. చల్లి మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, మెహరునామమి నిత్యం కీర్తించులాగు
మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికి జై బాబా అండి. ఈ రోజు ఈ రకంగా మనము కార్యక్రమం ముగించుకున్నాము. మళ్ళీ రేపటి రోజున అందరము తప్పకుండా కలుసుకుని మరొక స్టోరీని చెప్పుకుందాం. జరిగిన యథార్థ సంఘటన చెప్పుకున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసిందండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. రికార్డింగ్ ఆపండి.